హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇదైతే ఒక 30 మినిట్స్ వీడియో అండి. 8 మినిట్స్ పైన ఇలా స్పీడ్ చేశాను అనమాట. ఎక్కడ వీడియో కట్ చేయలేదు, కాకపోతే స్పీడ్ చేశాను. మార్నింగ్ రొటీన్ నాకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది హాఫ్ అన్ అవర్ వర్క్ అనమాట. నా డేలో హాఫ్ అన్ అవర్ వర్క్ అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇడ్లీ చేయడం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు బోండా కూడా చేసేసా అండి. బోండా పైన ఊతపం పెట్టేస్తున్నా అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తాను. లేచిన తర్వాత పిండి కలిపేసి ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట. బోండా ఇడ్లీ రెండు స్టవ్ల మీద అయిపోతాయి కదా, అప్పుడు 2 స్టవ్లు ఒకేసారి ఖాళీ అయిపోతాయి అనమాట. అప్పుడు నేను ఏం చేస్తా, పిండి కలిపి పెట్టేస్తుంటా కదా, దోశ పిండి కలిపిన తర్వాత ఇంకా ఒక స్టవ్ మీద అయితే ఫస్ట్ పిండి వేసి ఊతపం ఒకవైపు కాలుతుంది అనమాట. ఇంకా రెండో వైపు స్టవ్ ఎందుకు వేస్ట్ అవ్వడం అని చెప్పేసి ఇటువైపు కూడా రెండో వైపు కాలుతుంది. ఇలా 1 బై 1 మనకి స్పీడ్గా వచ్చేస్తుంటాయి కదా, ఇంకా లేట్ అవ్వకుండా ఒకటి కాలి ఇటువైపు తిప్పేస్తాను, ఇంకొకటి ఆ స్టవ్ మీద చేసేస్తున్నాను అనుకోండి, మనకి టైం అనేది కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో ఇట్లా చేస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే మేము మొదలు పెట్టచ్చా, చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకుంటాము. అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఇట్లా ఆలోచిస్తామండి, కొంచెం వీళ్ళు పెద్దగా అయిన తర్వాత ఏదైనా చేయొచ్చులే, ఇప్పుడు ఎందుకు అంటే టైం సరిపోదు, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అని ఆలోచిస్తాము. అలా ఆలోచిస్తాం, కరెక్టే, నేను అది తప్పనట్లేదు. కాకపోతే వీళ్ళు పెద్దగా అయిపోయే వరకు మనకి హెల్త్కి కొంచెం సపోర్ట్ చేయకపోవచ్చేమో అని నా ఉద్దేశము. కొన్ని అంటే అన్ని పనులకి అని కాదు, కొన్ని పనులు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మన హెల్త్ అట్లా మనకి సపోర్ట్ చేయదేమో అని అనుకుంటాను అనమాట. ఇక అది రాంగో రైటా నాకంత తెలీదు. ఇంకోటి ఏంటంటే నేను ఒక కిలో 2 కిలో ఒక కిలో అనేది తక్కువ పెడతాను. తక్కువ అంటే ఇడ్లీ ఒకవేళ నేను ఎక్కువ చేసేది ఏంటంటే ఉత్తప్పం, దోశ, ఇవే మా దగ్గర ఎక్కువ సేల్ అవుతాయి. అదేంటి అంటే ఎవరైనా ఇడ్లీ ప్లేటు, బోండా ప్లేట్ అన్నప్పుడు ఊతప్పం ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అని చెప్తాను. అట్లా చెప్పినప్పుడు సరే అని ఒక్క పీస్ తీసుకుంటారు అనమాట. ఏంటి, హాఫ్ ప్లేట్ ఇడ్లీ, హాఫ్ ప్లేట్ బోండా ఇట్లా అడిగినప్పుడు ఊతప్పం హాఫే పెడతా, అంటే ఒకటి వస్తుంది. ఇట్లా అంటే రెండు రకాలు కలిపి ఒక ప్లేట్ చొప్పున కూడా ఇస్తా అనమాట. అట్లా ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు టేస్ట్ చేసి మళ్ళీ ఉత్తపం ప్లేట్ అట్లా తినేస్తారు. అంటే ఏదైనా సరే బాగుంది, ఇది మేము బాగా చేయగలం అనుకున్నది మనకు చెప్తేనే కదా అర్థమవుతుంది. అందుకనేసి ఇవి ఎక్కువ చేస్తా అంటే నాకు వీటి కాస్ట్ కూడా తక్కువ పడుతుంది అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు రేషన్ బియ్యం అంటే 15 రూపాయలు అట్లా ఉంటుంది కదా, నేను మినపగుండు కూడా ఎక్కువేను. మీరు అబద్ధం అనుకోండి, నిజం అనుకోండి, నేను చెప్పేస్తున్నా. మినపగుండు కూడా చాలా తక్కువ వేస్తాను. తక్కువ వేసి ఇంతకుముందు అయితే స్టార్టింగ్లో అటుకులు వేసేదాన్ని. ఏంటి, ఇప్పుడు రైస్ ఉడకబెట్టి కలిపేస్తా అని చెప్పాను కదా, అదే ప్లేస్లో అటుకులు వేసేదాన్ని. ఇంకా మళ్ళీ రాను ఖర్చు అంటే ఏ విధంగా మనకి ఖర్చు అనేది తగ్గించుకోవాలి అని ఆలోచించి ఆ విధంగా తగ్గించుకుంటేనే 10 రూపాయలు అనేది మిగులుతుంది. నేను ఇది చెప్తున్నది ఎవరైనా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకండి. ఇంట్లో మీరు ఇట్లా ఇన్ని తక్కువ వేస్తారా, అన్ని తక్కువ వేస్తారా అంటే నేనేం చెప్పలేను, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట ఇలా ప్రతిదీ మనం తక్కువ ఎక్కువ అని ఆలోచించకుండా ఖర్చు పెడితే ఎవరమైనా సరే నష్టపోతాము. ఇంకోటి ఏంటంటే ఏదైనా చిన్న షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళైనా పర్వాలేదు, వీలైనంత వరకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అంటే సెకండ్లో సామాన్లు దొరుకుతుంది, అవి ఒకసారి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే చిన్న పని పెద్ద పని మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అదే మనకి పని నేర్చుకున్నట్టు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎమర్జెన్సీకి రాకపోతే మనము చేయగలమన్న ధైర్యం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు నష్టపోవడము అనే మాట అనేది తక్కువ అనమాట. ఇప్పుడు మాస్టర్ మీదే డిపెండ్ అయి ఉన్నామనుకోండి, ఒకవేళ వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఊరు వెళ్తారు, అప్పుడు మన షాప్ అనేది క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఓకే, మనం కూడా ట్రై చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు లేని టైంలో లేకపోతే వాళ్ళు కొంచెం లేట్ అయిన టైంలో మనం అనేది ఆపేయకుండా, ఇప్పుడు దోశకు వస్తారు, ఇడ్లీకి వస్తారు, ఇట్లా ఆ మనిషి ఆపేయకుండా లేకపోతే షాప్ అనేది క్లోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు ఇది కొంచెం ఈ పనులు అనేది మనం నేర్చుకోవడమో లేకుంటే మనము చేయడమో ఉంటే మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇది తప్పుగా తీసుకోకండి. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాకు గ్రైండర్ అమ్మిన అన్న నేను అడిగా అనమాట. ఎవరైనా సరే నేను ఏదైనా చూస్తున్నా, ఒకటి గమనిస్తున్నా అంటే చుట్టుపక్కల మొత్తం గమనిస్తాను. ఇంకోటి
కొత్తగా షాప్ తీసుకునే వాళ్ళు అక్కడ మీకు పార్కింగ్ ఒకవేళ మెయిన్‌లో వెళ్ళాలి అంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందా? ఉంటేనే ఆగుతారండి. లేదు మనుషులు తిరిగే ప్లేస్ అయితే ఓకే. అసలు టెన్షన్ లేదు. మనుషులు తిరిగే ప్లేస్ అంటే ఆటోమేటిక్‌గా బోర్డ్ చూసైనా లేకుంటే స్మెల్ చూసైనా అక్కడ టిఫిన్ ఉందని తెలిసిపోద్ది. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు షాపు బండ్లు ఇప్పుడు షాపు అంటే 3,00,000 లేదా 5,00,000 ఇట్లా పెట్టుబడి పెట్టాల్సొస్తది గదా! ఎవరికైనా సరే. అయితే ఏదైనా చిన్న పని, పెద్ద పని వచ్చిన వాళ్ళు పర్వాలేదు చేసుకోగలుగుతాము. అట్లా గాకుండా రాని వాళ్ళనుకోండి, ఒకవేళ మీకిలా పెట్టే ప్లాన్ ఉన్నప్పుడు మనం నేర్చుకునేదానికి ప్రయత్నం జేయండి. ఆ రోజుటికి అవసరం రాకపోవచ్చు. కానీ నేర్చుకుంటే ఎప్పటికైనా అది తప్పేమి గాదు. అట్లున్నప్పుడు కొంచెం మనకి ధైర్యంగా, సపోర్ట్‌గా ఉంటదనమాట. ఇంకోటేంటంటే ఒక్కొక్కరు నన్ను అడుగుతున్నారు మీకు రోజుకి రూ. 1000 వస్తుందా అని. అట్లా చెప్పలేనండి. ఎందుకు చెప్పలేను అంటే ఒకరోజు నేను ఎక్కువ టిఫిన్స్ చేయాలి. ఇడ్లీ కిలో పెట్టి, బోండా కిలో పెట్టి ఇవి కూడా 2, 3 కిలోల్లాగా చొప్పున చేస్తే నాకు రూ. 1000 వస్తది. ఇవన్నీ చేయడానికి మళ్ళీ అక్కడ సేల్ కూడా ఇవ్వాలి కదా! వస్తాయి అని నేను ఇంట్లో చేసుకోంగానే అయిపోదండి. నాకు అక్కడ సేల్ కూడా అవ్వాలి. ఇంకోటేంటంటే ఎక్కువ ఎందుకు పెట్టను అంటే నేను ఇంక వేరే వాళ్ళకి ఎవరికీ నేను మనీ కట్టేది లేదు కదా! ఇప్పుడు రెంట్ రూపంలో కానీ లేదంటే మనుషులకి కానీ నేను కట్టేది లేదు కదా! కాబట్టి ఒక 500కి అటు ఇటు వచ్చినా నాకు పర్వాలేదండి. ఎందుకు అంటే ఇప్పుడు ఓకే. ఎక్కువ అని నేను చేసుకుంటే అక్కడ సేల్ అవ్వకపోతే నాకు ఫుడ్ అనేది మిగులుతది. అట్లా కాకుండా సాటర్డే, సండే అనుకోండి ఎక్కువ చేసినా నాకు ధైర్యం ఉంటదనమాట. సరే పోతదిలే చాలామంది పార్సెల్‌లు తీసుకెళ్తారు సాటర్డే, సండే. అందుకనేసి ఆ ధైర్యం ఉంటది. అట్లా కాకుండా రోజు నేను వేలు చేశాననుకోండి మినిమమ్ 1500కి పైన చేస్తేనే నాకు 1000 అనేది మిగులుతదనమాట. అంటే రోజు ఎక్కువ చేస్తా అని చెప్పలేను. ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నా. మళ్ళీ రోజు నాకు 1000 వస్తది అని చెప్పేసి 30,000 మంత్లీ ఇన్‌కమ్ అనైతే అనుకోకండి. వీలుండి అన్నీ చేసుకుంటే వస్తది. కానీ నేను అన్నీ చేయలేను. కాబట్టి నేను ఎప్పుడైనా అలసిపోయినప్పుడు రెస్ట్ కూడా నేను పెట్టేస్తా. అలా ఉంటదనమాట. ఇప్పుడు ఓకే. ఒక 600 అట్లా మనకి మిగిలినా సరే వేరే వాళ్ళకి కట్టేది ఉంది. లేదంటే ఇద్దరం చేసినాము. ఇద్దరు వర్క్ ఉంది ఇందులో అంటే మనకది అయ్యో అనిపిస్తది. అట్లా కాకుండా నా ఒక్కదాన్నే కాబట్టి 600, 500 అట్లా మిగిలినా సరే మనకు పెద్ద ఫరక్ అనిపించదు. అంటే పెద్ద తేడా అనిపించదు. ఓకే అనిపిస్తది. ఇద్దరం ముగ్గురం కష్టపడుతున్నాము. ఎప్పుడైనా డబ్బులు రాలేదనుకోండి చాలా బాధ కదా! మనం ఒక్కళ్ళమే చేస్తున్నాం అనుకోండి లాభ నష్టం మనమే భరించాలి. అట్లా కాకుండా సపోర్ట్ తీసుకుంటాం అనుకోండి వాళ్ళకి కూడా సమాధానం చెప్పాలి కదా! ఇప్పుడు వచ్చినప్పుడు పంచుతున్నప్పుడు రానప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పని ఉంటది. సో అట్లనమాట. ఈ విషయం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇద్దరిని రెడీ చేసుకొని ఇంక స్కూల్‌కి తీసుకెళ్ళాలనమాట. స్కూల్ ఉన్నప్పుడు హాలిడే ఉందనుకోండి వీళ్ళకంటే తొందరగా వెళ్ళి వీళ్ళు నిద్రపోయి లేసే టైంకి ఇంటికొచ్చేస్తా. నాకు ఇవి పనులు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇది నా సిట్యుయేషన్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకొకవేళ ఎక్కువ చేస్తే వస్తది. మీలో ఎవరైనా సరే చేయాలి అనుకుంటే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.